కూర్చోండి. ఏంటి శ్రీకుమార్ ఇక్కడ? వాణ్ణి చూడడానికి ముందు నేనేం చూశానో చెప్తాను డాక్టర్. ఏం చూశారు? గాల్లో కప్పు సాసరు ఎగురుకుంటూ వచ్చాయి. శ్రీకుమార్ చేత్తో తీసుకుని టీ తాగాడు. ఆ తర్వాత ఇచ్చేస్తే గాల్లో ఎగిరిపోయాయి. ఏంటి డాక్టర్ దీనికి అర్థం? ఇప్పుడు వాణ్ణి చూడడానికి భయంగా ఉంది. డాక్టర్, ఇదా నన్ను బయట గోకేసింది. గోవింద స్వామికి నేను కనిపిస్తున్నానంట. అలాగా, వెరీ గుడ్. బయట కూర్చొని నేను పిలుస్తాను. ఎవరామే? ఈమె నా పేషెంట్ లేండి. ఏంటి పేషెంట్? శ్రీకుమార్ లాంటి కేసే. తను ఎవరికీ కనిపించట్లేదని తన భ్రమ. నేను మాట్లాడాను ప్రాబ్లం అవుద్దా? ఏం కాదులే. ఇప్పుడు మన విషయానికి వద్దాం. గాలిలో ఏదో వస్తువు తేలుతుంది అని నువ్వు చెప్పిన విషయం నిజమే అయితే మంచిది. మంచిదా? నౌ ఐ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ కేస్. నిజంగా ఇలాంటి కేసు ఒక సైక్రాటిస్ట్కి దొరికింది అంటే అదృష్టం అనే చెప్పాలి. నేనిక ఈ కేసులోకి డీప్గా వెళ్ళాలి. టీ వాడు తాగినా గానీ నా కళ్ళతో చూశారు కదా, నాకేదైనా ఇన్ఫెక్షన్ అవుతుందా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నీకు ఎలాంటి ప్రాబ్లమూ రాదు. నాకు కావాల్సింది శ్రీకుమార్. వెళ్ళి తీసుకురా. గోవింద స్వామి, ఎక్కడికి? ఎందుకు? పెళ్లి చేసుకుందామా? నన్ను వదిలిపెట్టు. కనిపిస్తున్నానుగా, పెళ్లి చేసుకోవడానికి ఇంకెందుకు ఆలస్యం? అయితే నేను రెడీ అయ్యి వస్తాను. పెళ్లి బట్టలు కొంటారు. మాఘమాసంలో డెఫినెట్ గా పెళ్ళే. బావా, బావా, నేను వదలను. నువ్వు ఇప్పుడే తాళి కట్టాలి. మాయా, మాయా, అయ్యో ఇక్కడున్న అందమైన పిల్ల ఏది? నేను ఇక్కడే ఉన్నా. అయ్యో నా కంటికి ఏం కనబడడం లేదు. అయ్యో మాయా, 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 గోవింద స్వామి, మాయో. ఆగండి. ఏమైంది గోవింద స్వామి? టీ తీసుకొచ్చిన వాడివి పిలిచి చేతికి ఇవ్వాలి గాని ఇలా మొహం మీద పెడతావేంట్రా? టీ తెచ్చాను గోవింద ఇప్పుడు స్వామి. నేను టీ పెట్టమన్నానా? నాకు ఇష్టమైంది పెట్టి తెచ్చాను. తప్పు. వద్దు. వద్దా? తీసుకో. ఏమయ్యింది? వేడి. వేడా? పట్టుకుపో. పట్టుకెళ్తాను. ఇంత జరిగిన తర్వాత మన శ్రీని ఎల్లగొట్టేస్తే మంచిది. మంచి మాట అన్నావు. వాళ్ళ అమ్మకి విషయం చెప్పిన తర్వాత నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంది. వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోగా అది వచ్చి చెడగొట్టింది. ఎవరది? అదేరా. ఓహో, ఇప్పుడు ఏం చేయాలి? గోవింద స్వామి, నాకు ఐడియా. ఏంటి? ఆడికి నిద్ర మాత్రలు ఇచ్చేసి ఎలాగోలాగా నిద్ర పుచ్చేద్దాం. ఆడు బాగా నిద్రపోయాక ఏ మంత్రగాడి దగ్గరకో డాక్టర్ దగ్గరకో తీసుకెళ్దాం. ఈ ఐడియా బాగానే ఉంది. అది గది. భూత వైద్యుడు మంత్రగాడు ఓ స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. పద వెళ్దాం. పద. ఎలాగైనా ఈ విషయం వాడికి తెలియకూడదు. ఎక్కడ తక్కువ? ఏంటి? ఏంట్రా? ఏం చూడాలి? నిద్ర మాత్రలు. నువ్వెందుకు వేసుకున్నావు? రీటా ఇక్కడే కదా ఉంది, తనే చెప్పింది. మళ్ళీ రీటానా? మళ్ళీ రీటా కాదురా, అదే రీటా. నువ్వెందుకు కప్పు సాసరు చూసి భయపడ్డావు? ఇరా, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడే నించున్నప్పుడు నువ్వు కొంచెం కూడా సిగ్గు లేకుండా నీ డ్రాయర్ ఎందుకు మార్చుకున్నావు? అయ్యో, అయితే అది చూసిందా? బట్టలు మార్చుకోవడం. ఏమో. దిస్ ఇస్ చీటింగ్, దిస్ ఇస్ చీటింగ్. పిచ్చోడా, ఏమైందిరా అసలు మీకు? ఎందుకు ఇలా నడుచుకుంటున్నారు? రే, నాకు రోగమో వ్యాధం లేదురా. నాతో ఉన్నది దెయ్యము కాదు, అర్థమైందా? మరి అది ఇంకెవరంట? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.